ఆలోచన రావాలండి, మనలో ఒక డిసిప్లిన్ రావాలండి, అలాగే ఒక డిప్లొమాటిక్ నేచర్ రావాలి. మొహమ్మద్ చెప్తాడు, ఎక్కడ వస్తున్నాయమ్మా, ఆ పూలు ఎంత ఉన్నాయి అనుకుంటున్నావు, నా ఇంటి రెంట్ ఎంత ఉందో అనుకుంటున్నావు, నేను ఈఎంఐలు ఎక్కడి నుంచి కట్టాలి, ఇట్లా మొహమ్మద్ మాట్లాడేస్తారు. వాడు వస్తాడు, అమ్మాయి అడిగిపోతావు, నీ ఇష్టం వచ్చినంత ఇవ్వలే, అరే కాదురా నువ్వు చెప్పు, సరే ఆడెంతో చెప్తాడు, నేను ఇంత తగ్గుతా, వయా మీడియా నాకు 30,000 మిగులుతాయి. ఎవరి దగ్గరికి వెళ్తానండి నేను, ఎవరి దగ్గరికి వెళ్తాను? మన భాష మనం ఎలా మాట్లాడాలనేది నేర్పం. అదేమంటే మా తెలంగాణ భాష ఇట్లాగే ఉంటుందండి అని అంటారు. తెలంగాణలో నువ్వు నేను ఎట్లా మాట్లాడుకున్నా ఉంటది, కానీ పక్కదానికి వెళ్ళినప్పుడు, పక్క వాళ్ళని వెళ్ళినప్పుడు ఎవరినైనా మీరనే అనాలి. మేము ఇలాగే ఉంటామన్నాం కాబట్టే ఇవాళ మీరన్నటువంటి మార్వాడి వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళందరూ అలా ఉంటే దుబాయ్, నేను అనేది అది వేరు. తెలంగాణ వాళ్ళందరూ అలా ఉంటే దుబాయ్కి వెళ్తున్నారు, బొంబాయికి వెళ్ళారు, కష్టజీవులు కదా. సూరత్ లో మీకు సూరత్, భీవండి, తానే, ముంబై అంత జగిత్యాల, కోరుట్ల, పద్మశాల అక్కడ పోయి అక్కడ వాళ్ళు మెప్పించారు, ఇక్కడ వాళ్ళు ఎందుకు మెప్పించలేదు? ఇప్పుడు ఈ జనరేషన్ లో కొంచెం కొత్త, నేను చెప్తున్నా అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ జనరేషన్ లో కొత్త జనరేషన్, ఎందుకంటే చాలా కష్టజీవులు. మా తాతలు తండ్రులు కూడా ముంబై వెళ్ళిన వాళ్ళే. ఓకే, మా తాతల జనరేషన్ లో. ఈ జనరేషన్ లో ఏంటంటే ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అలవాటు చేశారు. ఈ గంజాయి ఎక్కువైందని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే తప్పు, అది అడిక్ట్ చేస్తున్నారు. అది అడిక్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు డ్రగ్స్, ఆల్కహాల్ ఇది చాలా ఇంపార్టెంట్. మన ఉద్యమాలతో సంబంధం, దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకటి ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ డ్రగ్ కల్చర్ కి, తర్వాత గంజాయికి, దాన్ని అడిక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మారకపోతే మరో పంజాబ్ అవుతుంది. కాదు సార్, పంజాబ్ కూడా ఏమని సమర్థించుకుంటున్నారు తెలుసా? యువత తాగద్దు అని మాట్లాడితే కల్చర్ అంటారు. ఏం కల్చర్ ఉంది సార్? నువ్వు కష్టపడినంత తాగమనే కల్చర్ ఉందా మన తెలంగాణలో? చెప్పండి. సరే, ఇప్పుడు ఏదైనా అకేషనల్ కాకుండా రోజు అయిపోయింది. సాయంత్రం 5:30 అయ్యేసరికి అందరు రెండు రాష్ట్రాలు చెప్తా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా అడిక్షన్ అయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అయితే లిక్కర్ ధరలు తగ్గిస్తామంటే ఆ విధంగా ఈ బ్రాండ్ కన్నా అలవాటు పడిపోవాల్సిన సిచ్యువేషన్. కల్తీ మందు తాగి చాలా మంది చనిపోయారు, లిక్కర్ స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. అటువంటి సిచ్యువేషన్ చారి గారు రెండు క్వశ్చన్స్. ఒకటి, ఇప్పుడు స్వర్ణకార వృత్తిలోకి మార్వాడీసే కాదు ముస్లింస్ వస్తున్నారు, ఒకటి. రెండోది, మీకు మేజర్ థ్రెట్ మీరు అన్నట్టు మలబార్ గోల్డ్ ఇటువంటి కంపెనీస్ కదా, మార్వాడి వల్లే థ్రెట్ ఉందా? మార్వాడి వాళ్ళు ఒక్కటే కాదు, మాకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వలన ఈ మలబారు, జ్యువెలకాసు, ఈ లలిత ఇట్లాంటి అన్నిటిపైన మొన్న ఒక భయంకరమైన వడ్డానం అండి ముత్తూడు ఫైనాన్స్ లో పెట్టిరు. వడ్డాలము 31 తులం ఉంటది దాని వేటు. ఒక కార్పొరేట్ సంస్థల కొని మలబార్ గోల్డ్ కొన్నారో ఎక్కడ కొన్నారో తెలియదు, ముత్తూడు ఫైనాన్స్ లో పెడితే దాన్ని వేలం వేస్తామంటే ఒక వ్యక్తి కొన్న తర్వాత దాన్ని మొత్తం ఊడదీసి చూస్తే 5 తులాల బంగారమే. అట్లాంటి వడ్డాలాలు 5-6 వడ్డాలాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే తాకట్టు పెట్టుకున్న వాడు ఎప్పుడు కూడా ఎరగదీసి కూడా చూసుకుంటాడు, వాడు అంత జాగ్రత్తగా ఉంటాడు. అది ఆప్షన్ కి వచ్చి ఇంకొకటి కొనుక్కుంటే 5 గ్రాములు రావడం అనేది ఇది ఫాల్స్ ఎలిగేషన్. దయచేసి ఇలాంటివి ఇంకా నమ్మించకండి. మీరు కల్తీలు అన్నారు ఒప్పుకుందాం, దాని మీద ఫైట్ అన్నారు ఒప్పుకుందాం, మరి అస్సలు సంబంధం లేనటువంటి ఫాల్స్ ఎలిగేషన్ చేసి ఇంకా ఫూల్స్ అవ్వద్దండి మనం. నేను పంపిస్తాను, ఆ వీడియో నా దగ్గర ఉంది. ముత్తూట్ ఫైనాన్స్ సరే పంపించండి సార్, ఎంక్వైరీ చేద్దాం. అరే ముత్తూట్ ఫైనాన్స్ లో ఎంత భయంకరంగా, కనీసం దాని మీద ఉంటే వాడు గ్రామ్ టు గ్రామ్ మనకి బిల్ ఇచ్చేస్తాడండి. ఎంత బంగారం ఉంది, ఎంత వెండి ఉంది, ఎంత కల్తీ ఉంది. ముత్తూట్ ఫైనాన్స్ ఆ విధంగా చేస్తే వాళ్ళు, ముత్తూట్ ఫైనాన్స్ అయినా మనపురం గోల్డ్ అయినా ఎవరు చేస్తే వాళ్ళ మీద డెఫినెట్లీ యాక్షన్. వేలం పెడితే కొన్నతను మోసపోయిండు, ముత్తూట్ ఫైనాన్స్ అయినా మోసపోలేడు అక్కడ. అరే ముత్తూట్ ఫైనాన్స్ పెట్టుకునేవాడు ఎంత మోసపోతాడండి? బంగారాన్ని వాడు ఒకటి, నేను తాకట్టు పెట్టుకునేటటువంటి వాడిని నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను. 5 గ్రాముల బంగారం దాంట్లో ఉంది అంటే 25 గ్రాములని నేను మ్యానిపులేట్ చేశానంటే వాడు ఎలా ఊరుకుంటాడు?